లేవియ కాండం 22వ అధ్యాయము 19వ వచనంలో, వాడు అంగీకరింపబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకలలో నుండి అయినను దోషము లేని మొగదానిని అర్పింపవలెను. దేనికి కలంకం ఉండునో దానిని అర్పింపకూడదు, అది మీ పక్షముగా అంగీకరింపబడదు. అంటే మీరు ఏ రక్తాన్ని తీసుకొని వస్తున్నారో, ఏ పశువు యొక్క రక్తాన్ని తీసుకొస్తున్నారో దాన్ని పరీక్షించాడు. మీ పాపములను కాదు, ఎన్ని పాపాలు చేశారు, ఎలాంటి పాపము చేశారు అని దేవుడు అడగట్లేదు. కానీ నీవు తీసుకొచ్చే బలి పశువు యొక్క రక్తము ఎలాంటిది, దాని మీద మచ్చ ఉందా, దాని మీద కలంకం ఉందా, అలాగైతే అంగీకరించబడదు. మనం ఏ రక్తంతో వస్తున్నాం? 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం. ఈ రక్తము ఎలాంటిదంట? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. హల్లెలూయా. నిష్కలంకమైన నిర్దోషమైన పావన యవన గొర్రె పిల్ల రక్తముతో ఆయన సన్నిధిలో ప్రవేశిస్తుండగా నీవు దేవుని చేత అంగీకరించబడ్డావు. ఆమె